నేను మాట ఇచ్చాను కాబట్టి. అందుకని మరి ఈరోజు నాకెంత క్రిటికల్గా ఉన్న పరిస్థితి చెప్పుతున్నానంటే ఇక్కడ మీరందరూ ఎంత శ్రద్ధగా వినాలో, ఎంతో నేర్చుకొని మరి ఆ ముళ్ళని కట్టుకొని గీతా జయంతి రోజు ఒక ముళ్ళని, జ్ఞాన ముళ్ళని మనం కట్టుకొని తీసుకొని ఆచరణ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలా మనకి గీత యొక్క ప్రాముఖ్యత అలా మనకి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త నిద్ర బోధావ అంటే మనకేం చెప్తున్నాడు? ఆహారం గురించి చెప్తున్నాడు, ఎంత తినాలి. సరే, తర్వాత ఏమైంది? గుణమైంది. ఆహారం ఒకటి మలము, ఒకటి మాంసము, రెండవది గుణము. మనము పొద్దున అందిన ఆహారం రాత్రికి ఎందుకు పనికిరాదంటే తినడానికి కడుపు నింపుతుంది, కానీ అందులో ప్రాణం లేదు. చల్లగా ఎప్పుడైతే ఒక భోజనం చల్లబడిపోతుందో పూర్తిగా టైట్ అయిపోతుంది. చూడండి, మీరు గమనించండి, వేడి భోజనం లూజ్గా ఉంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. అదే భోజనాన్ని మీరు రాత్రికి గమనించండి, ఒక పెళ్ళగా, ఒక రాయిగా మారిపోతుంది ఆహారం. కర్రీస్లో నీరు గారుతూ ఉంటాయి. ఆ ఆహారం ఏం చేస్తుందంటే మనకు తమో గుణాన్ని ఇస్తుంది. తమో గుణం అంటే ఎప్పటికప్పుడు అన్నింటినీ వాయిదా వేసే గుణం. ఇది చెయ్యాలి, ఇప్పుడు ఇది చెయ్యాలంటే ఈరోజు చెయ్యాలి కాదు, ఇప్పుడే ఈ క్షణమే చెయ్యడమే శుద్ధ సత్వ గుణం. కానీ తమో గుణం ఏం చేస్తుందంటే రేప్ 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 రేపు వేసుకుందాం, తినడం, పడుకోవడం, బద్ధకం వస్తుంది. దానివల్ల ఏ రోజు నీకు మోక్షం వస్తుంది? అందుకని ఆహారం 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 అని గురువులందరూ మనకి ఏం చెప్తుండంటే ఆహారం చాలా ముఖ్యం. ఒకవేళ నీకు వేడి భోజనం లేకపోతే ఓ పండో పలారమో తిని పడుకో తప్ప పొద్దునండిన చెత్తని పొద్దుకి తినడానికి పనికి రాదు. అది చెప్తున్నాడు. యుక్త ఆహారం. మరి ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏది తినాలో చెప్పిండు. సాత్విక శాకాహారం తినాలి.